హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మాట కథలకు స్వాగతం. ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోతే, మౌనరాగం అనే లవ్ స్టోరీ చెప్పుకుందాం. కొన్ని ప్రేమ కథలు గెలిస్తే చూడాలనిపిస్తుంది, కానీ కొన్ని ఓడిపోయి జ్ఞాపకంలా మిగిలిపోతేనే దానికి ఒక విలువ ఉంటుంది. ఇది ఒక అర్జున్ అండ్ కావ్యాల మధ్య జరిగిన ఒక గుండెను హత్తుకునే నిజమైన ప్రేమ కథ. అర్జున్ చాలా నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి. తన పని, తన లోకం తప్ప మరి ఏమి పట్టనట్టు ఉండేవాడు. అలాంటి అర్జున్ జీవితంలోకి కావ్య ఒక తుఫానులా వచ్చింది. తను నవ్వితే చుట్టుపక్కలందరికీ సంతోషమే. ఆఫీస్ పనిలో భాగంగా మొదలైన వీరి పరిచయం నెమ్మదిగా ఒక అందమైన స్నేహంగా మారింది. అర్జున్కు కాఫీ అంటే ఇష్టమని తెలిసి ప్రతిరోజు తను అడగకుండానే అతని టేబుల్ మీద కాఫీ ఉంచేది కావ్య. వాన పడుతున్నప్పుడు ఒకే గొడుగు క్రింద నడుస్తూ వాళ్ళు పంచుకున్న మాటలు అర్జున్ జీవితానికి కొత్త రంగులు అద్దాయి. కావ్య ఎప్పుడు ఒకటే చెప్పేది, అర్జున్ జీవితంలో ప్రతి క్షణం అనుభవించాలి, రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అని. కానీ ఇది చాలా బలమైనది. కావ్యకు ఒక తీవ్రమైన అనారోగ్యం ఉందని, తను ఎక్కువ కాలం ఉండదని అర్జున్కు ముందే తెలుస్తుంది. కానీ ఆ విషయం తెలిస్తే కావ్య బాధపడుతుందని తను ఎప్పుడూ బయటపడలేదు. ఒకరోజు కావ్య తన పెళ్లి నిశ్చయమైందని, తను వెళ్ళిపోతున్నానని అర్జున్తో చెబుతుంది. అర్జున్ లోపల నరకాన్ని అనుభవిస్తున్న కావ్య చివరి రోజుల్లో సంతోషంగా ఉండాలని తన ప్రేమను దాచుకొని నవ్వుతూ వీడుకోలు చెబుతాడు. కావ్య వెళ్ళిపోయిన కొన్ని నెలల తర్వాత అర్జున్కి ఒక ఉత్తరం అందుతుంది. అందులో కావ్య ఎలా రాస్తుంది, అర్జున్, నాకు ముందే తెలుసు నువ్వు నా కోసం కన్నీళ్ళు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నిన్ను దూరం చేశాను. నువ్వు నా జీవితంలో చేసిన అతిపెద్ద సహాయం నీ మౌనం. నేను లేకపోయినా నా ప్రేమ నీతోనే ఉంటుంది. అర్జున్ ఆ ఉత్తరాన్ని చూస్తూ రైల్వే స్టేషన్ బెంచ్ మీద మౌనంగా ఉండిపోయాడు. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండటమే కాదు, మన వారు సంతోషంగా ఉండాలని మనం ప్రేమని త్యాగం చేయడం కూడా ప్రేమే. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన మాట కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రేపు మళ్ళీ ఇంకొక స్టోరీతో మేము ముందుకు వస్తాను. ఉంటాను.